బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుందిరో. ఏంటి సినిమాలో హీరోయిన్ని చూసి బుట్ట బొమ్మ అని పాట పాడుతున్నాను అనుకుంటున్నారేమో. కాదు, ఎందుకు పాడాను అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకే, వెల్కమ్ టు సినిమా పంచాంగం అండి. ఈరోజు మనం బ్యూటీ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉంది ఏంటి అంటే, నాకైతే ఏ విధంగానూ సినిమా నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఓకే, మన పాత లవ్ స్టోరీస్ కానీ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీస్, చిన్న చిన్న సీన్స్, అవి కొంచెం బేబీ మూవీ నుంచి రెఫరెన్స్ తీసుకొని మనకు చూపించినట్టు అనిపించింది. అక్కడ దాకా ఓకే. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే వీళ్ళు ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్కి తీసుకెళ్దామని ట్రై చేశారో, ఒక క్యాట్ అండ్ మౌస్ రన్ లాగా సంథింగ్ ఏదో ట్రై చేశారో, అక్కడ నుంచి సినిమా నమస్కారం అయిపోయింది. సో నాకైతే ఓవరాల్ ఫస్ట్ హాఫ్ వరకు ఓకే బేరబుల్ అనిపించిన, సెకండ్ హాఫ్ అయితే మాత్రం నాకు మన డైరెక్టర్ గారు ఎక్కడున్నారో వెతికి చెప్పాలనిపించింది. నాకైతే ఏమాత్రం ఎక్కలేదు. సో సినిమా స్టోరీ విషయానికి వచ్చేసరికి మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసిందే. సో ఇద్దరు నిబ్బా నిబ్బీస్, అంటే యాక్చువల్లీ అబ్బాయి నిబ్బా కాదు, అమ్మాయి ఒక నిబ్బి. సో తను బేసిక్గా ఏంటంటే వాళ్ళకి చాలా ఎక్కువ కోరికలు ఉంటాయన్నమాట. అంటే ఇది కావాలి, అది కావాలి, నాకు బైక్ కావాలి, అది కావాలి అనుకునే ఒక అమ్మాయి, ఒక మిడిల్ క్లాస్ ఫాదర్, అంటే క్యాబ్ డ్రైవర్ ఫాదరు, ఆ అమ్మాయి కోరికల్ని ఎలాగా తీర్చడానికి కష్టపడుతూ ఉంటాడు. అండ్ అలాగే ఈ అమ్మాయి ఇంకో అబ్బాయితో లవ్లో పడుతుంది. సో అతను ఏం చేశాడు లాస్ట్కి, వీళ్ళ లవ్ స్టోరీ సాగింది, ఏం జరిగింది అనేది స్టోరీ. సో కొన్ని స్పాయిలర్స్ ఉంటాయండి, నేను చెప్పడానికి లేదు. సో అందుకని చెప్పి నేను కంప్లీట్గా నేను స్టోరీ చెప్పలేను. బట్ ట్రైలర్లో ఉన్న మట్టికి బేసిక్ స్టోరీ అనమాట. అందులో ట్విస్ట్ ఏంటి అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. సో స్టోరీ పెద్ద కొత్తగా ఏం లేదండి, నాకు నార్మల్ ప్రెడిక్టబుల్ స్టోరీ అనిపిస్తుంది. మీకు సినిమా చూడంగానే ఓకే నెక్స్ట్ ఈ సీన్ జరుగుతుంది, నెక్స్ట్ ఇది జరుగుతుంది అనిపిస్తుంది. ఒక పాయింట్ వచ్చేసరికి ఈ డైరెక్టర్ ఏదైతే ట్విస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాడో ఆ ట్విస్ట్ మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మనకి కొన్ని పాత సినిమా రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆ రిఫరెన్సెస్ బేస్ చేసుకొని మనం ఈజీగా అర్థమైపోతుంది సినిమా స్టోరీ కూడా. సో ఎందుకని వేరే సినిమా ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల నుంచే తీసేసుకున్నారు, యాజ్ ఇట్ ఈస్ కాన్సెప్ట్ తీసేసుకున్నారు. సో ఆ సినిమా పేరు చెప్పినా కూడా అది స్పాయిలర్ అవుతుంది. సో ఆ ట్విస్ట్ ఎందుకని అలా పెట్టాలనిపించింది. మేబీ వాళ్ళు ఈ సినిమా రాకముందు స్టోరీ రాసుకున్నాడు డైరెక్టర్, లేదా ఏముందలే మనది ఇంకా కల్ట్ మూవీ అని చెప్పి అనుకున్నారో తెలియదు. బట్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. సెకండ్ థింగ్ వచ్చేసి, ఈ సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ ఎందుకు వేస్తారో నాకు అర్థం కాదు. అంటే చాలా మటుకు ఈ మధ్య నేను గమనిస్తున్నాను, పెయిడ్ ప్రివ్యూస్ ఎందుకు వేస్తున్నారంటే, ప్రీమియర్ షోస్ ఒక మౌత్ టాక్ వస్తుంది, ఫస్ట్ 2 days 3 days లో మంచి కలెక్షన్ వస్తుంది ఆ పాజిటివ్ టాక్ వల్ల అనే ఒక ఉద్దేశంతో పెయిడ్ ప్రీమియర్స్ అనేవి వేస్తూ ఉంటారు. దీనికి పెయిడ్ ప్రీమియర్ వేసి ఒక నెగిటివ్ టాక్ కొనుక్కున్నట్టే అయ్యింది. సో ఎందుకే సార్ అర్థం కాలేదు. నేను కూడా పెయిడ్ ప్రీమియర్కి వెళ్ళాను ఒక రోజు ముందు, యూజ్లెస్ అనిపించింది. అండ్ ఈ సినిమాలో యాక్ట్రెస్ విషయానికి వస్తే అంకిత్ కొయ్య, సో ఆయన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అని ఒక మూవీలో చేశారు. దానికి ముందు చాలా మూవీస్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి చేశారు. సో ఆయన అయితే చాలా బాగా పుల్ చేశారు క్యారెక్టర్ ని. ఎక్కడెక్కడ ఏమేం కనెక్ట్ చేయాలో అవన్నీ కనెక్ట్ చేశారు. యాక్టింగ్ చాలా బాగుంది, అన్ని షేడ్స్ లోనూ మంచిగా యాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్ వచ్చేసి నిలాకా పాత్ర. సో ఈవిడ ఒరిస్సా అమ్మాయి అంట. నేను యాక్చువల్ గా ఒక ఫ్రెష్ ఫేస్ తీసుకొచ్చారు తెలుగుకి అనిపించింది చూడంగానే. ఈ సినిమా మొత్తానికి ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చూడగలిగేది ఏదైనా ఉందంటే యాక్ట్రెస్ అండి. చాలా బాగా యాక్ట్ చేసింది. యాక్చువల్ గా ఆ క్యారెక్టర్ కి ఆ అమ్మాయి భలే సెట్ అయింది. మనం ఇంతకు ముందు చూడకపోయినా కూడా ఆ అమ్మాయి ఏంటంటే మన ఇంటి పక్కన తిరిగే ఒక అమ్మాయి, ఒక ఏంటంటారు 18 బిలో ఉండే ఒక అమ్మాయి, కాలేజ్కి వెళ్ళే అమ్మాయి ఎలా అయితే ఉంటుందో ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, తన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆమె చేసిన యాక్టింగ్ కానీ, అవి చాలా బాగా యాక్చువల్గా బాగా పోర్ట్రేట్ చేశారు. సో నేను యాక్చువల్గా నాకు ట్రైలర్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనిపించింది కూడా ఇదే. యాక్చువల్గా యాక్ట్రెస్ క్యారెక్టర్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి వెళ్ళాను. సో అదైతే బాగుందండి. యాక్ట్రెస్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ డిసాటిస్ఫై చేయలేదు. అండ్ సినిమాకి ఉన్న ఏకైక సేవింగ్ గ్రేస్ యాక్ట్రెస్. అండ్ తర్వాత వచ్చేసి నరేష్ అండి. సో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. హీరోయిన్ కి ఫాదర్ కి మధ్యలో ఉండే ఒక ఎమోషన్ చూపించాలి అనుకునేదే మెయిన్ కాన్సెప్ట్ యాక్చువల్గా ఈ మూవీ. సో ఒక ఫాదర్ తన కూతురు కోసం ఎంత కష్టపడతాడు, ఎంత వరకు వెళ్తాడు, తనే ఒక హీరో అనేది ఈ సినిమా స్టోరీ, బేసిక్ స్టోరీ. సో మీకు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ టైటిల్స్ లో కూడా అదే పడుతుంది. సో నరేష్ అయితే బాగా పుల్ చేశారండి క్యారెక్టర్ ని, చాలా బాగుంది. ఎమోషనల్ క్యారెక్టర్స్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ హీరోయిన్ తో ఉండే ఆ రిలేషన్షిప్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా పోర్ట్రేట్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఓవర్ అయినట్టు అనిపించింది. బట్ ఓవరాల్ ఓకే. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి విజయ్ బల్గేన్. ఆయన దీప్తి సునైనా సాంగ్స్ కి, చాలా సాంగ్స్ కి మ్యూజిక్ చేస్తూ ఉంటారు. మొన్న ఇది కూడా వచ్చినట్టుంది యాక్చువల్ గా, కోయిలా సాంగ్ కూడా నాకు తెలిసి ఆయనే అనుకుంటున్నాను. మంచి మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్లీ, బేబీ మూవీకి కూడా ఆయనే.
బట్ ఎందుకో ఈ సినిమాలో అవసరం లేని సీన్స్ కి కూడా కావాలని ఇంటెన్స్ తో మ్యూజిక్ లేపేసినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ అక్కడ ఏం ఉండదు అనమాట, నార్మల్ గా ప్లెయిన్ గా నడుస్తూ ఉంటది, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో లేపడానికి ట్రై చేస్తున్నారు. ఒక ఇంటెన్స్ క్రియేట్ చేయాలి, లేదంటే ఒక నార్మల్ సీన్ కూడా ఒక ఏంటంటారు ఒక లవ్ ఫీల్ తీసుకురావడం కోసం ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాడు. అంటే ఆయన పాపం ఆయన చేసిన తప్పేం లేదు, బేసిక్ గా ఆయన ఎక్కువ దీని మీద ఎఫర్ట్ పెట్టాడు, బట్ ఆ ఎఫర్ట్ వేస్ట్ అయిపోయింది. అండ్ సాంగ్స్ కూడా కన్నమ్మ అని ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ ఒకటి తప్ప నాకు ఇంకా ఏ సాంగ్ ఎక్కలేదు. ఒక దగ్గర అయితే లవ్ సాంగ్ దగ్గర ఒక ఏడుపు పాటలాగా అనిపిస్తుంది, అసలు అది నాకు అది అసలు కనెక్ట్ అవ్వలేదు. అది లవ్ సాంగ్ ఏడుపు సాంగ్ కూడా అర్థం కాలేదు. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలండి, JSS వర్ధన్, శివసాయి వర్ధన్ జదలంకి సంథింగ్ ఏదో ఉంటుంది. బేసిక్ గా నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ గీతా సుబ్రహ్మణ్యం అని చెప్పి మన యూట్యూబ్ లో వెబ్ సిరీస్ వచ్చేది, చాలా మంది చూసుంటారు. మంచి వెబ్ సిరీస్, అంటే ఒక హస్బెండ్ వైఫ్ మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ అన్నిటిని చాలా క్యూట్ గా చూపిస్తారు. సో ఆయనకి ఆ టచ్ ఉంది. నేను ఇంటర్వ్యూస్ కూడా చూసేటోడిని ఇది వరకు, చాలా ఒక 10 years బ్యాక్ అట్లా ఇంటర్వ్యూస్ కూడా చూసేటోడిని. మంచి డైరెక్టర్ అవుతారు అనుకున్నాను. తర్వాత ఆయన భలే ఉన్నాడే అని ఒక మూవీ తీశారు, అది అసలు చాలా రాడ్ ఉంటుంది సినిమా, అసలు బాగోదు. అండ్ తర్వాత హలో వరల్డ్ అని చెప్పి G5 లో ఒక వెబ్ సిరీస్ తీశారు, నాకు ఈ రెండు ఎక్కలేదు. ఈసారి సంథింగ్ ఏదో మారుతి టీం వర్క్ నుంచి వస్తుంది. అంటే మారుతి టీం వర్క్ అంటే సాధారణంగా కొంచెం వాళ్ళు ఒక ఫార్ములాని బేస్ చేసుకుని వెళ్తారు, ఎలాంటి సినిమాలు జనాలకు నచ్చుతాయి అనే దాని మీద క్రాఫ్ట్ చేస్తారు స్టోరీని. సో ఆ ఫార్మాట్ లో వస్తుంది అనుకున్నాను, బట్ ఆయన అయితే టోటల్లీ డిసప్పాయింటెడ్. మూవీకి ఆల్మోస్ట్ ఎడగొట్టింది ఎవరా అంటే డైరెక్టర్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఒక మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు, కానీ చాలా జంప్ కట్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. యాక్చువల్ గా ఒక సీన్ జరుగుతూ ఉంటుంది, జంప్ కట్ ఉంటుంది అనమాట, అది ఫీల్ అవ్వలేం, ఆ సీన్ ని ఫీల్ అవ్వలేం. మూడ్ షిఫ్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక రొమాంటిక్ సీన్ చూస్తున్నారు, ఆ సీన్ చూసేలోపు కట్ చేసి మళ్ళీ ఒక ఎమోషనల్ సీన్కి వెళ్ళిపోతారు, మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ ఈ సీన్కి వస్తారు, మళ్ళీ కట్ చేసి యాక్షన్కి వెళ్ళిపోతారు. ఆ కట్స్ అనేవి జనాల్ని, ఒక ఆడియన్స్ ని కూర్చోబెట్టలేకపోయారు, ఒక ఫీల్ లో కూర్చోబెట్టలేకపోయారు. సో కన్ఫ్యూజ్ చేసేసారు అనమాట, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ చేసేసి. అది మనకి సాంగ్ ఉంటుంది చూసారా బాంబే సినిమాలో, ఇది అరబిక్ కడలందం. సో అట్లా ఆ సాంగ్ ఏంటి, లోపల ఒక హీరో హీరోయిన్ మధ్య ఒక సీన్ జరుగుతుంటుంది, రొమాంటిక్ సీన్, బయట సంథింగ్ ఎవరో డాన్స్ చేస్తూ ఉంటారు. సో అది కనెక్ట్ అవుతుంది, కనెక్టింగ్ ఉండాలి ఆ సీన్స్ అనేది. సో ఒక సీన్ ఇంటెన్స్ సీన్ లో ఉంటుంది, ఒక సీన్ ఎమోషనల్ సీన్ ఉంటుంది. సో ఆ సీన్స్ అనేది నాకు అసలు ఏ మాత్రం ఎక్కలేదు. అండ్ సెకండ్ హాఫ్ కూడా టూ మచ్ డ్రాగింగ్ అనిపించింది నాకు. అసలు మళ్ళీ సీన్ వస్తుందా, ఒక విలన్ క్యారెక్టర్ ఉంటాడు యాక్చువల్గా మూవీలో, సో ఆయన్ని నెగిటివ్ షేడ్ లో చూపిస్తారు. ఆయన వచ్చినప్పుడు అయితే ఇంక ఇరిటేషన్ వచ్చేసింది నాకు, మళ్ళీ వచ్చాడా అని. అంటే అసలు సీన్ కదలదు అనమాట, ఎక్కడ ఉన్నది అక్కడ అలా ఉండిపోయి, వీళ్ళు క్లైమాక్స్ ఏదో చూపిద్దాం అనుకున్నారు అండ్ సినిమా స్టోరీ ఏదో చూపిద్దాం అనుకున్నారు. వాళ్ళు ఒక పాయింట్ పెట్టుకొని దీన్ని సినిమా కింద లాగాలి కాబట్టి ఈ సీన్స్ పెట్టాలి అన్నట్టు పెట్టారు తప్ప, నాకు ఎక్కడా కూడా ఒక ప్లే లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు సినిమాలో, ఇంట్రెస్టింగ్ పాయింట్ లేదు. చూసినంత సేపు బోర్ కొడుతుంది తప్ప, అంటే నెక్స్ట్ ఏదో జరుగుతుందని వెయిట్ చేయడం తప్ప ఆ ప్రెజెంట్ జరుగుతున్న సీన్ ని మనం ఎంజాయ్ చేయలేం. సో అలా ఉంది. డైరెక్షన్ అయితే మాత్రం చాలా వీక్ ఉంది, చాలా ప్రెడిక్టబుల్ స్టోరీ అండి. యాక్చువల్ గా మీరు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది, కంప్లీట్ గా బేబీ ఫార్ములా తీసుకునే చేసేసారు. సో బేబీ సినిమా హిట్ అయింది, సో అదే ఫార్ములాలో చేయాలి, ఇది కూడా హిట్ అయిపోవాలి, పెయిడ్ ప్రీమియర్స్ చేయాలి, స్టేజ్ మీదకి వచ్చి కల్ట్ మూవీ అని చెప్పి అనాలి. సో ఇదే కాన్సెప్ట్ లో వెళ్ళిపోయారు. నాకు డిఓపి వర్క్ అంటే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా నాకు ఎక్కలేదండి. ఏదో షార్ట్ ఫిలిం తీసినట్టు, సీరియల్ తీసినట్టు ఉన్నాయి ఆ ఫ్రేమ్స్ గానీ సీన్స్ గానీ. డిఓపి చాలా దరిద్రంగా ఉంది. అండ్ ఈ లొకేషన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అసలు బాగాలేదు. యాక్చువల్ గా ప్రతిదీ కూడా ఎందుకో చీప్ గా తీసేయాలి సినిమా అన్నట్టు అనిపించింది. బట్ చీప్ గా తీసినా కూడా మంచి మంచి లొకేషన్స్ లో తీయొచ్చు. కొన్ని లొకేషన్స్ అయితే అసలు ఈ లొకేషన్ లో ఈ సినిమా తీయాల్సిన అవసరం ఏముంది, సీన్ తీయాల్సిన అవసరం ఏముంది, దీనికన్నా బెటర్ లొకేషన్ తీయొచ్చు కదా అనిపిస్తుంది. సో అలాంటి లొకేషన్స్ లో మూవీ తీసుకుంటూ పోయారు. ఏది దొరికితే అది. నాకు ఎట్లా అనిపించింది అంటే డైరెక్టర్ వీళ్ళందరూ వెళ్తా ఇక్కడ ఈ సీన్ తీసేద్దాం, ఇక్కడ ఈ సీన్ తీసేద్దాం అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ తీసారు అనిపించింది. ఒక లొకేషన్ ఫీల్ లేదు, ఆర్ట్ వర్క్ లేదు, ఎక్కడ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కనపడవు. కొన్ని సీన్స్ అయితే బ్లర్ అయిపోతూ ఉంటాయి. కెమెరా వర్క్ అయితే టూ వర్స్ట్. అసలు కెమెరా వల్లే మేబీ ఈ సినిమాకి ఇంకా ఫీల్ కూడా రాలేదు. కలర్ గ్రేడింగ్ బాగాలేదు, క్వాలిటీ లేదు. మూవీ చూస్తున్నప్పుడు ఒక కొత్త మూవీ చూస్తున్నాం అన్న క్వాలిటీ లేదు, ఏదో షార్ట్ ఫిలిం చూస్తున్నట్టు, వెబ్ సిరీస్ చూస్తున్నట్టు అనిపించింది. సో ఆ సినిమాటిక్ ఏంటంటే పిక్చర్ గానీ, ఆ క్వాలిటీ గానీ నాకు కనిపించలేదు మూవీలో. చాలా చీప్ అనిపించింది మూవీ. సెకండ్ హాఫ్ లో కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. యాక్చువల్ గా అవి పెట్టాల్సిన అవసరం లేదు, అంటే ఏదో కల్ట్ మూవీ తీస్తున్నాం అన్నట్టు ఫీల్ అయ్యి కొన్ని పెట్టారు. సో అలాంటి కొన్ని సీన్స్ వల్ల మీరు సినిమా చూసి బయటకు వచ్చినా కూడా మీ మైండ్ లో సినిమా తిరుగుతూ ఉంటది. ఇట్స్ నాట్ అన్ ఏ పాజిటివ్ నోట్, బట్ ఎందుకో కొంచెం చిన్న సీన్స్ అయితే డిస్టర్బింగ్ అనిపించినాయి. సో అది నాకు ఎక్కలేదు యాక్చువల్ గా మూవీ. అండ్ ఓవరాల్ మూవీ అయితే నాకైతే అంతగా నచ్చలేదండి. థియేటర్కి వెళ్ళిపోయి చూసేసే అంత సినిమా కాదు. మేబీ ఓటీటీలో వస్తే ట్రై చేయొచ్చు అనుకునే లాంటి సినిమా, ఓటీటీ మూవీ ఇది. నేనైతే కొంచెం బాగుంటుంది అనుకున్నాను. యాక్చువల్ నాకేం ఎక్స్పెక్టేషన్స్ అంత లేవు, బట్ బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే ఈ పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో
వాళ్ళు ఇచ్చిన హడావుడి కానీ అండ్ డైరెక్టర్ మీద ఉన్న చిన్న హోప్ కానీ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత యాక్ట్రెస్ క్యారెక్టర్ కానీ వీటిని బేస్ చేసుకొని నేను ఓకే మూవీ ఎంతో కొంత బాగుంటుంది అనుకున్నాను కానీ నాకైతే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. సినిమా చూడాలి అనుకుంటే చూడండి. ఇదండి రివ్యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.